మీరు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవటం లేదా? నెల మొదట్లో జీతం వచ్చినా నెల పూర్తి కాకముందే మొత్తం ఖర్చయిపోతుందా? ఒక అప్పు తీరకముందే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఎంత కష్టపడినా జీవితంలో ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. కొందరు పగలు రాత్రి కష్టపడతారు, అయినా చేతిలో డబ్బు నిలవదు. కొందరు వ్యాపారం చేస్తారు, కానీ లాభం కనిపించదు. మరికొందరికి ఊహించని ఖర్చులు, వైద్య ఖర్చులు లేదా ఇతర సమస్యలు వరసగా వస్తూనే ఉంటాయి. అప్పుడు చాలామంది తమ అదృష్టమే ఇలా ఉందేమో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ మన పెద్దలు మాత్రం ఒక విషయం చెప్తారు: జీవితంలో కష్టపడటంతో పాటు మంచి ఆలోచనలు, సత్కార్యాలు, భక్తి, కొన్ని శుభాచారాలు కూడా మనసుకు ధైర్యం ఇస్తాయని, ఆధ్యాత్మికంగా సానుకూలతను పెంచుతాయని నమ్ముతారు. ఇలాంటి సాంప్రదాయాల్లో భాగంగానే ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా చాలా మందికి పరిచయమైన ఒక ఆధ్యాత్మిక ఆచారం. ఈ పరిహారం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇలాంటి ఆధ్యాత్మిక సాంప్రదాయ ధార్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేస్తేనండి మేము తీసుకువచ్చే కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. అయితే ఈ పరిహారం ఏమిటి? దీన్ని ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? శాస్త్రాల్లో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఇప్పుడు ఒక్కో విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని వచ్చేసండి ముఖ్యంగా శనివారం రోజునమాట. ఈ శని అనుగ్రహానికి, క్రమశిక్షణకు మరియు కర్మ ఫలితాలకు సంబంధించిన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజున కొన్ని సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలను భక్తి విశ్వాసంతో ఆచరిస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలో డబ్బు నిలవటానికి సాంప్రదాయంగా చెప్పే పరిహారాలు అనేవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతిరోజు వేలాది మంది దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి. అయినా ఎందుకు కొందరి ఇళ్లలో ధనం నిలవదు? ఎందుకు ప్రశాంతత ఉండదు? మరి అదే సమయంలో కొందరి జీవితాల్లో మాత్రం చిన్న దీపం వెలిగించిన తర్వాత ఆశ్చర్యకరమైన మార్పులైతే కనిపిస్తాయి. మరి అసలు కారణం ఏంటి? ఇది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక శాస్త్రాలు ఒక గొప్ప విషయాన్ని అయితే చెప్తున్నాయండి. లక్ష్మీదేవికి కేవలం దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు. ఆ దీపం వెనుక ఉన్న భక్తి, శుభ్రత, నియమం మరియు సరైన విధానం కూడా అంతే ముఖ్యమని పేర్కొంటాయి. దీపం అనేది కేవలం ఒక జ్యోతి కాదు, అది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించే చిహ్నం. చీకటిని తొలగించి ఆశను నింపే పవిత్ర సంకేతం. అందుకే మన సాంప్రదాయాల్లో ప్రతి శుభకార్యం దీపారాధనతోనే ప్రారంభమవుతుంది. కానీ చాలామందికి తెలియని ఒక చిన్న రహస్యం అయితే ఉంది. అది మీరు ఈ వీడియోలో తెలుసుకుందరు, మధ్యలో చెప్తాము. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లక్ష్మీదేవికి నియమపూర్వకంగా దీపం సమర్పించడం గురించి మన సాంప్రదాయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు దీన్ని ఎంతో విశ్వాసంతో ఆచరిస్తూ వస్తున్నారు. ఈరోజండి వీడియోలో ఈ దీపారాధన ఎలా చేయాలి, డబ్బు అనేది మీ ఇంట్లో నిలబడాలి అంటే ఏ వస్తువులతో చేయాలి, ఏ నియమాలు పాటించాలి అనేది మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చాలామందికి తెలియక చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి కూడా మనం తెలుసుకుందాం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా? ఇక పరిహారం వచ్చేసండి 8 ప్రమిదల దీపారాధన. డబ్బు ఎంత సంపాదించినా చేతిలో నిలవటం లేదండి అని బాధపడే వారికి పరిహార శాస్త్ర సాంప్రదాయాల్లో చెప్పబడే ఒక ఆధ్యాత్మిక పరిహారం ఇది. కొంతమంది జ్యోతిష్య నిపుణులు ఈ పరిహారాన్ని భక్తి విశ్వాసాలతో ఆచరించాలని సూచిస్తున్నారు. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో కొత్తగా ఉన్న ఎర్రమట్టి ప్రమిదల్ని 8ని కొనుక్కోండి. ఇంట్లో ఉంటే పర్వాలేదు. ఇక అనంతరం రేపు ఉదయం తలస్నానం చేసి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రంగా అలంకరించండి. ఆ తర్వాత ఈ 8 ప్రమిదలను లక్ష్మీదేవి ముందు అమర్చి వాటిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వత్తులు వేసండి. దీపాన్ని వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత ప్రతి ప్రమిద దగ్గరండి ఒక్కో తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించి హారతివ్వండి.
పూజ పూర్తయిన తర్వాత సమర్పించిన తీపి పదార్థాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. వీలైతే ఇరుగు పొరుగు వారికి లేదా అవసరమైన వారికి కూడా పంచవచ్చు. ఇక ఈ సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ విధంగా వరుసగా 6 శనివారాలు మీరు భక్తి నియమాలతో ఈ దీపారాధన చేస్తే ధన వ్యయం తగ్గి సంపాదించిన ధనం నిలవడానికి అనుకూల ఫలితాలు కలుగుతాయని కూడా పండితులు చెప్తున్నారు. ఇది సాంప్రదాయ ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడే పరిహారం మాత్రమే. ఫలితాలు అనేవండి మీ వ్యక్తిగత నమ్మకం, ఆచరణ, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇక ఇంకొక పరిహారం కూడా ఉందండి. ఏమిటంటేనండి, గోధుమ పిండి బెల్లంతో 21 ఉండలు చేయాలి. మరొక సాంప్రదాయ ఆధ్యాత్మిక పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఈ పరిహారం ధన ఖర్చు అంటే డబ్బు ఖర్చు తగ్గి సంపాదించిన డబ్బు నిలవాలని కోరుకునేవారు భక్తితో ఆచరిస్తారు. ఈ పరిహారం కోసం మీరు కొద్దిగా గోధుమ పిండిని, కొద్దిగా బెల్లం, అవసరమైనంత నీరు తీసుకోనండి. చక్కగా వీటిని కలిపి చపాతీ పిండిలాగా 21 చిన్న ఉండలు తయారు చేయాలి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే వీటిని మీ ముందు ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి ముందు పెట్టి మొక్కేసుకోండి. మీకున్న సమస్యలు, ఖర్చులన్నీ తగ్గాలి, డబ్బు అనేది నిలబడాలని చెప్పి మొక్కేసుకోండి. మొక్కేసుకున్న తర్వాత వాటిని మీ సమీపంలో ఉన్న చెరువులు, సరస్సులు లేదా వాగుల్లో ఉండే చేపల వంటి జలాచరాలకు ఆహారంగా వేయాలి. జీవులకి ఆహారం పెట్టడం పుణ్యకార్యంగా భావించబడుతుంది. దీనివల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని కూడా ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెప్తున్నాయన్నమాట. ఈ పరిహారాన్ని మీరు 3 నెలలకు ఒకసారి భక్తి విశ్వాసాలతో చేస్తే ఇక ఫలితాలు అయితే కనిపిస్తాయి కంప్లీట్గా అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇలాంటి పరిహారాలను నిష్ఠతో పాటించడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి సంపాదించిన ధనం నిలవటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఇంకొక పరిహారం అండి, ఈ 2 పరిహారాలు కుదిరని పక్షంలో ఇప్పుడు మరొక సాంప్రదాయ ఆధ్యాత్మిక పరిహారం గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండి సంపాదించిన డబ్బు అనేది నిలవటం లేదని భావించేవారు ఈ పరిహారంని భక్తితో ఆచరించారని కూడా పండితులు అంటున్నారు. మీరు రేపు ఏం చేస్తారంటే సమీపంలో లేదా ఆలయంలో జమ్మి చెట్టు ఉంటుంది కదండి, షమ్మి వృక్షం ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. ముందుగా ఆ చెట్టు వద్ద బియ్యం పిండితో అందమైన ముగ్గు వేయాలి. అక్కడ శుభ్రంగా ఊడ్చి కడిగి వేసిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత చెట్టు మొదట్లో పసుపు, కుంకుమ, పూలను సమర్పించి ఒక దీపాన్ని వెలిగించాలండి. ఆ దీపం కూడా మీరు పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఏంటంటే గోధుమ పిండి లేదా బియ్యం పిండి తీసుకొని వాటిలో కొద్దిగా బెల్లం కలిపి తగినన్ని నీళ్లు కలిపి ఒక దీపంలా తయారు చేసి అందులో మీరు చక్కగా పువ్వొత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఓం షమ్మి వృక్ష దేవ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. మంత్రం తెలియని వారు లేదా జపించలేని వారు కూడా భక్తితో చేతులు జోడించి 3 ప్రదక్షిణలు చేయవచ్చు. పూజ పూర్తయిన తర్వాత కొంతమంది సాంప్రదాయాలు ఏంటంటే సహజంగా విడిపోయిన లేదా చెట్టుకు హాని కలగకుండా లభించిన చిన్న కొమ్మను ఒకటి తీసుకొచ్చుకొని ఇంటి బీరువాలో ఉంచుకోవటం శుభప్రదంగా పండితులు చెప్తున్నారు. జీవించి ఉన్న చెట్టుని ఉద్దేశపూర్వకంగా విరవకుండా ఉండటం మంచిదన్నమాట. అయితే జ్యోతిష్య శాస్త్రాల విశ్వాసం ప్రకారం పరిహారాలన్నీ భక్తి విశ్వాసాలతో ఆచరిస్తే అనవసరమైన ఖర్చులు తగ్గి సంపాదించిన ధనం నిలబడటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని కూడా పండితులు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, పరిహారం మార్గాన్ని చూపుతుంది, ఫలితాన్ని ప్రసాదించేది భగవంతుడే. అందుకే విశ్వాసంతో ప్రార్థించండి, ధర్మంతో జీవించండి, అందరికీ మంచి చేయండి. భగవంతుడి కృప ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండాలని కోరుకుంటూ మీ కుబేర తనయ. థ్యాంక్ యూ.